కన్నేశారంటున్నారు. వక్ఫ్ బోర్డు మీద కన్ను వేయడం 100% కరెక్ట్ అండి. కౌన్సిల్ సమావేశంలో మిమ్మల్ని చాలాసార్లు అవమానపరిచారని విన్నాం. కౌన్సిల్ సమావేశంలో నేను అక్కడ మా ఏరియాలో కొందరు ఇంకా ఎలా అంటే గత మున్సిపల్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి మిమ్మల్ని చంపుతానని బెదిరించాడు. అసలు ప్రభాకర్ రెడ్డికి మీకు చంపుకునేంత ఫ్యాషన్ ఉంది అసలు? అది ఆయన చెప్పిన మాట ఆయనకు అడగాలండి మీరు, నాకైతే అర్థం కాలే. ఆయన ఆ రోజు జరిగిన దానికి నాకు వ్యక్తిగతంగా ఎవరితో కానీ శత్రుత్వం అస్సలు లేదండి. అసలు అది ఎలా జరిగిందంటే, నేను హాస్పిటల్ నుంచి బయలుదేరగానే రోడ్ అంతా ప్రశాంతంగా ఉందండి. పోలీస్ డ్రెస్సుల్లో ఒక 2-3 ఉన్నారు. మొత్తం ట్రాఫిక్ అంతా స్టాప్ చేశారు ఒక సైడ్లో. నేను ఏంద్రబ్బా, ఏం సీఎం కాన్వాయ్ లాగా లేకపోతే మినిస్టర్ కాన్వాయ్ లాగా పంపిస్తున్నారు, ఇది ఎవరైనా నా వెనకలు ఉన్నారా? నేను తల తిప్పి చూసేళ్ళకే ఒక 10-15 మంది రాళ్ళు కొడవలాది వచ్చేసారు. ఇంకా దెబ్బ కూడా. అయితే డ్రైవర్ కొంచెం స్లో చేశాడు. అంతలోకే ఇక్కడి నుంచి ఒక 15 మంది, ఇక్కడి నుంచి 15 మంది, 20 మంది, ఒకేసారి ఒక 50 మంది వరకు గుంపు. రేపు ఇంకా బండి ఆపద్దురా నువ్వు, ఇంకా ఎవరైనా ముందర రాని ఇంకా తోలు రాకనేసి చెప్పేశాను. మీకు మీ రాజకీయ శత్రువు అంటే మీ బ్రదర్ ఫయాజ్ బాషా అని అందులో అనుకుంటున్నారు. అది శత్రుత్వం కాదండి, ఫూలిష్నెస్ అది. మా బ్రదర్స్ కూడా రాలేదు సెంటిమెంట్గా, రాజకీయ ఫీలింగ్తో రాలేదు. మరి వెంటనే హుటాహుటిన మా అబ్బాయి ఫయాజ్ బాషా మా వాడు పోయాడు. ఏదో అది పెద్ద మినిస్టర్ పోస్ట్ అనుకున్నాడు ఏమో, అదే అర్థం కాలే. వచ్చిన వెంటనే పింఛన్లు లేవనేసి పెన్షన్లు తీసేశారండి. షాదీఖానాలో ఎవరికి ఏం స్కీమ్ లేదు, అందరు కట్టాల్సిందే అని అడ్వాన్స్గా డబ్బులు కట్టడం స్టార్ట్ చేశారు. ఇక్కడ నాకు రాజకీయంగా ఏదో జరిగినాయండి, కొన్ని నష్టాలు జరిగినాయి, అది మర్చిపోయాను. అయినప్పటికీ ఏదో ఉన్నారులే మనవారులే అనుకున్నాను. అక్కడ అడ్డుపడుతున్నారండి. మున్సిపల్ చైర్మన్ పదవి ఇవ్వలేదనే గయాజ్ బాషా లేస్ మున్నా నా మనస్సాక్షిగా నేను చెప్తున్నానండి, ప్రభుత్వం వచ్చిన వెంటనే పోయి అడిగినప్పుడు నాకు దక్కలేదు అది. అప్పటికే నాకు సంకేతాలు వస్తున్నాయి. అయితే వీళ్ళకి ఏమన్నా అనుమానం వస్తుందేమో, నేనే మా నాయకుల ఊరికి పోయి నేను వాళ్ళకు ఇదే మాట చెప్పానండి. నేను రాజకీయం నాకు సగం వరకే తెలిసిందే, అపోజిషన్ పార్టీతో ఎలా పోరాడేది, కానీ పార్టీ వచ్చిన తర్వాత సొంత వాళ్ళతో ఎలా ఆడేది నాకు తెలియక నేను ఈ ఇబ్బందులు పడుతున్నానండి, అంతే. మరి ఈ పార్టీలో ఇంత అసంతృప్తి ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి మీకు ఆహ్వానం వచ్చినట్లు అందరూ అనుకుంటున్నారు.
నేను ఒక మాట చెప్తానండి. నేను మేలు చేసిన వాళ్ళే నాకు మేలు చేయడం ఆలోచన చేయలేదండి. నా వల్ల నష్టపోయిన వాళ్ళు నాకు ఎంత మేలు చేస్తారనేది ఒక నా మనసులో పడిపోయింది అది. మీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి గురించి ఏం చెప్తారు అసలు చెప్పండి ఒక మాట. అన్నగారి ఒక మాటలో చెప్పాలంటే అన్నగారు ఎమ్మెల్యే గారు అన్నగారు ఎమ్మెల్యే కాకముందు అన్నగారు నాకు నేను లేకుండా ఎక్కడ పోయేటోళ్ళు కాదు. అంటే ఏదైనా సమస్య గురించి ఎక్కడైనా ఆఫీస్ పోవాలన్నా ఇంకోటి లేకపోతే నాకు పంపించేటోళ్ళు. అది డిస్క్రిమినేషనా లేకపోతే నెపోటిజమా నాకైతే అర్థం కాలేదు. కానీ కొన్ని చేంజెస్ వచ్చాయి. ఆ తర్వాత అదర్స్ అంతా ఎంటర్ అయినారండి ఇందులో. అప్పుడు ఎవరు ఉండేటోళ్ళు కాదు, తిరిగ్గా మాట్లాడుతా అంటే నా మనస్తత్వం ఆయన తెలుసుకునేటోళ్ళు. కానీ ఎప్పుడు ప్రభుత్వం వచ్చేసిందో అప్పటి నుంచి నాకు అవకాశం దొరకలే మాట్లాడడానికి. ఇంకా నాకు అప్పుడే నేను అనుకున్నాను, నేను ఎక్కువ పోతే నాకు వీళ్ళతో పోరాటాలు తప్ప ఏమి దక్కవు.